బంగారు తల్లి. డాడీ డాడీ ఏమైంది బంగారం? నా బంగారు తల్లి ఏడుస్తుందా? మా అమ్మ కదా, ఏమైందో చెప్పు. ఏయ్ పంది గింది అన్నా అంటే ఫ్యాన్ కురిబెట్టి సంపుతా. నీ దినాలు చెయ్యా. నీ దినాలైనాకనే నా దినాలైతాయే. మీ అమ్మ మా అమ్మ గొడవ పడుతుండ్రా? అవును డాడీ. అయితే నా బంగారం ఏడుస్తుందా దీనికే? నా బంగారు తల్లి కదా, ఏడవకమ్మా. చూడు డాడీ నీకేం తెచ్చిండో చూడు. చాక్లెట్ 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 తీసుకో. వాళ్ళిద్దరిని కూల్ చేసి నిన్ను పిలుస్తా, ఓకేనా? ఓకే డాడీ. నువ్వు పోయి అత్తోని ఇంట్లో ఆడుకోపో. బంగారు తల్లి ఆడుకో, పోయి ఆడుకో. డాడీ బాయ్ డాడీ. ఇంటిలోనే పోరు నింతింతగా దయా విశ్వదా విరామ వినురవేమా వినురవే. ఒసేయ్ పని మనిషి ముండా ఎంతసేపు ఉంటావే బాత్రూంలా? లంజముండా ముందు ఇడికొచ్చి డైపర్ మార్చిపోవే. గబ్బు కొట్టి సస్తుంది. ఇనిపించిందా లేదా? ఆకలైతుంది నాకు. దరిద్రపుండా ఈ కోడలు ముండా ఏడ తెచ్చిందో ఏమో. ఇంత ఓలుతుంటే ఇనిపిస్తలేదా? ఆకలైతుందని ఇంత ఒల్లుతే ఇనిపిస్తలే? ఒరేయ్ నువ్వు వచ్చినవని తెలుసురా చెవిటిలండి కొడక. నీ పెండ్లంకు బానిసైనావురా. నా కొడుకుని చాతగన్నుండి చేసినవే బద్మాష్ ముండా. వినిపించిందా నీ తల్లి బూతు పురాణం? ముసలి ముండా. దీని నడుముతో పాటు ఆ నోరు కూడా పడిపోతే బాగుండు. కాకురిన టోర్రుతూనే ఉంటది. దీని దినాలు చెయ్యా. హలో, నేనే కాల్ చేద్దాం అనుకున్నా. ఆ సుమతి ఫైల్ రెడీ చేయండి, నేను వస్తున్నా. వస్తున్నా. ఇది నా కోసం వండుకున్నది. నీ తల్లి మీద నీకంత ప్రేమ ఉంటే నువ్వు వండి పెట్టు. ఏం చూస్తున్నావు? నీ సూపులకు ఎవరు భయపడేటో లేరీడా. ఆ ముసల్దానికి సేవలు చేయనీకే నేనేం బాండ్ పేపర్ రాసుకుని రాలే. అరే ఒకటి రెంటి కూడా లేవనికి రాక మంచంలోనే చేసుకునే ముండా ఎంత ఓర్పుతోటి ఉండాలి. దీని పెయ్యి కంపుకు నోటి గబ్బుకు ఏ పని మనిషి 2 దినాలు కూడా ఉండలేక దెంకపోతుంది. ఇప్పుడు సచ్చి చెడి ఇంకో దాన్ని తెస్తే దీని కింది మీది గబ్బుకి బర్దాష్ గాక అది కూడా పోయి బాత్రూంలో గొల్లెం పెట్టుకుంది. ఒసేయ్ పంది ముండా, నా కొడుకెక్కిచ్చి చెప్తున్నావే? అరే ముందుగాల దాన్ని కుతికి విసికి సంపరా. ఈడ వీక్తది బద్మాష్లండి. దా 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 నా కుతికే బిస్కి సంపుదురా. మీ అమ్మ చెప్తుంది కదా, తల్లంటే లావు ప్రేమ కదా. చూడు, నేను సచ్చిన దాని పాకి పనులు చెయ్యా. నేను ఇంట్లో ఉండాలంటే దాన్ని తీసుకుపోయి ఏ అనాథాశ్రమంలో అయినా పడే, లేదా సీదా బొందలగడ్డ కన్నా తీసుకుపోయి బొందబెట్టు. నీ ఇష్టం. బా ఏంది అట్లా మాట్లాడుతున్నావు? నేను చూసుకుంటా.
నువ్వు కూర్చొని అన్నం తినిపో. ఛీ, గింత దాన్ని ఎందుకు పెద్దగా చేస్తారు? నువ్వు కొంచెం కామ్గా ఉండు. దీని కొద్దిగా నూనె బిస్కి సంపుతా వీడు వీక్తుంది. ఏందిరా లోపలికొస్తుంటే కంపు కొడుతున్నాదిరా? మరి రోజంతా మీ అమ్మ ఎట్లుంటుందనుకుంటున్నావురా ఈడ? మాట్లాడవేందిరా? లేవు. అమ్మా అన్నం తిను. ఏ చూసినావురా? ముక్కలన్నీ నీ పెళ్ళన్కి షోర్వా నాకారా? నేనేమైనా అడక్క తినేదన్నారా? అయినా శుభ్రం లేకుండా మెతుకు కూడా ముట్ట చచ్చినా పర్వాలేదు. ఏ ఊకో అమ్మా, నేను క్లీన్ చేపిస్తా. ఏం చేయిస్తావురా? చేసేదేమో బాత్రూంలుంది, నీ పెండ్లమేమో పంది లెక్క తింటుంది. పోరా, మెతుకు కూడా ముట్టను. క్లీన్ చేపిస్తా ఉండు. అమ్మా తల్లి, ఒకసారి బయటికి రామ్మా. నువ్వు వచ్చి క్లీన్ చేసి వెళ్తే నీకెంత పైసలు కావాలంటే అన్ని పైసలు ఇస్తా. నువ్వు వచ్చి క్లీన్ చేస్తే అమ్మ అన్నం తింటుంది. థూ, నీ బతుకు జడా. నువ్వేందిరా పనిదాన్ని బతిలాడతావు? దాని షెగబట్టి బయటికి గుంజుకు రాక. ఒరేయ్, ఏడికి పోతున్నావురా? అని పెండ్లం మొత్తం సెడగొట్టింది ఇన్ని. సార్ నేనే కాల్ చేద్దాం అనుకున్నా. సుమతి ఫైల్ రెడీ అవుతుంది సార్. వస్తున్నా సార్, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తున్నా. ఫుటేజ్ ఏమైనా దొరికిందా? సార్ అది సీసీ కెమెరాలు ఏమో అక్కడ లేవు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మనోళ్ళు అదే పని మీద ఉన్నారు. కమ్ టు మై ఆఫీస్. అలాగే సార్, వస్తున్నాను సార్. సరిపోయింది. మీ అమ్మ నోరు మోయించుడు చేతగాక, గా బాత్రూంలో ఉన్నదాన్ని బయటికి గుంజే దమ్ము లేక నువ్వే గీక్కుంటున్నావా? గీక్కో గీక్కో, గంతేతి. ఎవరివి బీకలేనోడా అని వాడే బీక్కుంటాడని ఈ మాత్రం దానికి ఆ గడ్డం మీసాలెందుకు? అవి కూడా తీసి మీ అమ్మ రూంలో వండుకో. ఏయ్, నా కొడుకు ఇంకొక్క మాట అన్నావంటే కోసి కారం పెడతా. లండిముండా. ఏందే కోసి కారం పెడతావు? ఏది మంచం దిగి లేచి నిలబడవే చూస్తా, ముస్సలి ముండా.
చాలే చెప్పురా. సుమతి ఎక్కడుందిరా? నాకేం తెలీదు సార్, నాకేం తెలీదు. మరి సుమతి ఏమైనట్రా? చిత్త కార్తీక్ కుక్క. చిత్త కార్తీక్ కుక్క. సిఐ సిఐ ఏందిరా? సిఐ దేవుడు. నా ప్లీజ్ అన్న, టైం అవుతుందన్న. అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంటుందన్న. ప్లీజ్ అన్న వదిలే అన్న. ప్లీజ్ అన్న, భయం అవుతుందన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్. అమ్మా గురించినావా తల్లి? పెద్ద షెఫ్ అయిపోయి బోల్డ్ అని డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్లు కొనేసి ఒక పెద్ద బంగ్లా కట్టేసి అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. సుమతి, నీకేం కాదమ్మా, నువ్వేం భయపడకు. నేనున్నాను. అమ్మని నీకోసం దర్గాకెళ్ళి మంత్రిచ్చిన తాయి తీసుకొచ్చా. నీకేం కాదమ్మా, కట్టుకో. నీ భయం పోతుంది. కట్టుకో బిడ్డ.
కడుపు నిండిందిరా. ఖుషియా? అవును బిడ్డ. ఏ నువ్వు ఖుషియా? ఏ తంబాలం పట్టు. పట్టు, పట్టు. వచ్చినావురా అమ్మ ఖుషి, పెళ్ళాం కూడా ఖుషి. బిడ్డను తీసుకొద్దాం, నేను నైవేద్యం ఎక్కిస్తా. ఆడమ్మా, ఏ ఆడు ఆడు.